2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిల్లు. మేడం, అంటే మార్పు అన్నది సహజం అని చెప్తూ ఉంటారు. అండ్ అదే విధంగా మనం మాట్లాడుకుంటే సైకాలజీ పరంగా ఒక వ్యక్తి ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండరు మేడం. ఎందుకంటారు? ఆ చేంజెస్ రావడానికి రీజన్స్ ఏంటి? సైకాలజీ పరంగా మోడలింగ్ మైట్ బి వన్ అమంగ్ ది ఆన్సర్స్ ఫర్ దిస్. మోడలింగ్ అంటే ఒకరిని చూసి మనం కాపీ చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తన డ్యూయల్ ప్యాంట్స్ వేసుకున్నారు, రైట్? మెనీ పీపుల్ ట్రైడ్, అఫ్ కోర్స్ తనలాగా ఎవరికి రాలేదు, అది వేరే విషయం, రైట్? సో ఒక హీరోని చూసో హీరోయిన్ని చూసో వాళ్ళలాగా మనం అవ్వాలి అంటూ మారిపోతూ వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకుంటూ అది మనం సూట్ అయినా కాకపోయినా యూనో ఫాలో అవుతూ ఈ బిహేవియర్ ఎలా వస్తుంది, ఈ మార్పు అన్నది ఎలా వస్తుంది? నాట్ ఎవ్రీ టైం మార్పు చేంజ్ హ్యాస్ టు బి గుడ్. మార్పు ఏదన్నా కావచ్చు, రైట్? ఎవరు చేపట్టుకుంటే మనం వాళ్ళ దారిపోతాం. సంగత్ అంటారు, అందుకే మంచి వాళ్ళ దగ్గర ఉంటే మంచి నేర్చుకుంటావురా, చెడు వాళ్ళ దగ్గర ఉంటే చెడిపోతావురా అంటారు, రైట్? సోపతి, రైట్? సోపతి ఇన్ తెలంగాణ లాంగ్వేజ్. నా ఇప్పుడు ఐ ఆల్వేస్ సే దిస్, మీరు కొత్త ఊరికి, నేను అదే ఊర్లో పుట్టి పెరిగాను. సపోజ్ నేను ఎవరో తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాను. వచ్చిన 3 గంటలలో మేమిద్దరం పెళ్ళికి వెళ్ళాం. 3 గంటలలో ఆయన పత్తాలు ఆడేటోళ్ళందరినీ దొరకబట్టుకొని కూర్చొని పత్తాలు ఆడుతూ ఉంటాడు. నేను అదే ఊర్లో పుట్టినా, అదే ఊర్లో పెరిగినా, అసలు వీళ్ళు పత్తాలు ఆడతారు కూడా తెలియదు నాకు. ది సేమ్ వే మందు కూడా కదా నాన్న, డిడ్ యూ అబ్జర్వ్? మందు తాగే వాళ్ళు కూడా అంతే చూడండి, వాళ్ళు నిమిషంలో దోస్తీ అయిపోతారు. మనం అదే ఊర్లో పుట్టి పెరుగుతాం, మనకు తెలియదు. ది సేమ్ వే ఈ ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళకి. ఈ చేంజ్ అనే వాళ్ళకి దే క్విక్లీ చేంజ్ ఇన్ టు ఎనీథింగ్. దిస్ ఇస్ ద థర్డ్ ఫ్యాక్టర్. ఓకే, అంటే మేడం ఇప్పుడు మీరు అన్న మాటలను బట్టి చేంజ్ అవ్వడానికి మన ఒపీనియన్స్ లేదంటే మన ఫ్రీక్వెన్సీస్ కలిస్తే ఈజీగా చేంజ్ అవుతారా? యా, అవుతారు. ఇప్పుడు కానీ వాళ్ళకి ఆ సీడ్ బిహేవియర్లో ఉంటుంది బొజ్జులో, అది త్వరగా అల్లుకుపోతుంది, రైట్? ఇప్పుడు ఈ చాడీలు చెప్పే వాళ్ళతో అది కాదు వదినా ఏమైందంటే అంటే చెప్పండి వదినా ఏమైంది. ఇంకొక ఆమెకి చాడీలు అలవాటు లేదనుకోండి, రెండోసారి సిద్ధం కదా. బట్ ఇది ఫీడింగ్ అంటారు యుఎస్ లాంగ్వేజ్లో. షీఈస్ బీన్ ఫీడింగ్ ఆన్ దాట్ అంటారు. అంటే ఒక రాక్షసి ఒక మనిషిని తిని ఎలా బతుకుతుందో వాళ్ళు ఈ బిహేవియర్ని ఫీడ్ చేసుకొని బతుకుతారు అని అర్థం యుఎస్ లాంగ్వేజ్లో, వాళ్ళ భాషలో. నా వీళ్ళేంటంటే ఒకరి మీద చెడు మాట్లాడి ఆ మాట్లాడే బిహేవియరే తిని బతుకుతారు. ఓకే, నౌ దిస్ ఇస్ అ చేంజ్. ఈ చెడు సంహౌ కొంచెం తొందరగా వస్తుంది సిరిలో, రైట్? మంచి మనకు మనం ప్రతిసారి సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది చేంజ్. చెడు 3 గల్లీల అవతల వాడు బియర్ బాటిల్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడ నుంచి అన్న పార్టీ మచ్చమ్మ 6, రైట్? అది మా పక్కన పూజ అవుతుంటుంది, బాడీ గారు మమ్మీ చెప్పాలి, పోనానా పూజ కొంచెం పసుపు పెట్టుకుని నానా, ఓకే మమ్మ వెళ్తాం, రైట్? ఈ చేంజ్ is such a very big topic. చేంజ్ అన్న వర్డ్ చాలా పెద్ద టాపిక్ నాన్న. మంచికి ఉండే చేంజ్ వేరు, రైట్? పైసల పరంగా వచ్చే చేంజ్ వేరు, రెడీ మంత్ దాట్స్ ఆల్సో దేర్. ఈ ఏజ్ పరంగా వచ్చే చేంజ్ వేరు, మన బాడీ పరంగా వచ్చే చేంజ్ వేరు, రైట్? ఈ బాయ్స్లో చూడండి, హైట్ ఉన్నట్టుండి పెరుగుతారు పిల్లలు, వాళ్ళంతా ఒక గ్రూప్ అవుతారు ఆ చేంజ్ బట్టి. ఓకే, ఈ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్లో చేంజ్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. ఓకే, ప్యూబర్టీలో చేంజ్ ఇస్ అ డిఫరెంట్ క్వశ్చన్. విమెన్హుడ్లో యూనో ఇట్లా లంప్షస్ ఉన్న గర్ల్స్ అంతా వాళ్ళంతా ఒక వైపు ఉంటారు, చియర్ లీడర్స్. లేదు క్వైట్గా చదువుకునే పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, ఇవన్నీ నాకు సంబంధం లేదు, త్వరగా చదువుకోమన్నారు పప్ప మా డాడీ, త్వరగా పడుకోమన్నారు పప్ప డాడీ.
ఈ వీళ్ళంతా దిస్ చేంజ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎస్ మేడం, Right? మీరు చెప్తూ ఉంటే చేంజ్ లో చాలా కోణాలు ఉన్నాయని అర్థమవుతుంది. చాలా. సో ఇందులో మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే ఒక రిలేషన్షిప్ లో చేంజ్ కనుక మనం చూసినప్పుడు పార్ట్నర్స్ వైపు లో అమ్మాయి తరపు నుంచి అయినా అబ్బాయి తరపు నుంచి అయినా ఆ చేంజెస్ మనం గమనించినప్పుడు ఆ సందర్భాల్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఓకే, నౌ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ మనీ ప్లీజ్ స్టేట్ ఇట్ క్లియర్. ఎందుకంటే ఆ డబ్బుల దగ్గర ఫ్రిక్షన్ వస్తాయి. మియా బీబీ కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నాశనానికి నాంది పలికేది ఏంటి అంటే డబ్బు. రైట్? సో ఒకవేళ డబ్బు పరంగా వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చిందేమో అని అనిపించినా కూడా క్లారిటీ తెచ్చుకోండి. అది కాదన్నా, మీరు నాకు $10 ఇచ్చినారు, నేను $10 దీనికి వాడినాను. ఒకవేళ $3 అయింది, మిగతా $7 నేను తిన్నాను మీకు అనిపిస్తే, కాదన్నా ఇగోండి బిల్లులు ఇవి. క్లారిటీ తెచ్చేసుకోండి, మొహమాటం లేకుండా క్లారిటీ తెచ్చేసుకోండి. ఒకవేళ ఈ చేంజ్ డబ్బులు అయితే. లేదు, మూడో మనిషి వచ్చాక మీరు చేంజ్ అయ్యారు, ఒకవేళ ఇదైతే మాత్రం ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ నాట్ బీన్ పేయింగ్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ యాజ్ యూ డిడ్ ఎర్లియర్. మీ ఇద్దరి మధ్యలో చేంజ్ వచ్చింది అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంతకు ముందుకి ఇప్పటికీ బిహేవియర్ చేంజ్ వచ్చింటుంది. లేదా మూడో మనిషి అవసరం కంటే ఎక్కువ తీయగున్నాడు, అందుకే మనిషి మారిపోయాడు అని అంటారు. కడుపు నిండా తిన్నాక సరిలో నేను వేడివేడికి గులాబ్ జామున్ ఇచ్చినా నీతోని కాదు. రైట్? సో కడుపు నిండా ఉంటే ఒక రిలేషన్షిప్ మూడో మనిషి రావడం కష్టం. సో ఈ చేంజ్ మూడో మనిషిది అయితే మళ్ళీ ఒకసారి రీక్వెషన్ చేసుకోండి. ఇదే రిలేషన్షిప్లో సొంతంగా చేంజ్ అనేది కూడా ఉంటుంది. రైట్? అంటే ఉన్నట్టుండి మనకు డిప్రెషన్, ఆ ఫీలింగ్ ఎక్కువ అవ్వడము, సూసైడలో, ఈ సైకియాట్రిక్ బిహేవియర్, ఈ పరంగా మీలో చేంజ్ వస్తే పాపం మీకు మీరుగా ఇన్వర్ట్ అయినందుకు వాళ్ళకి ఏం చేయాలో తోచక చేంజ్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఫ్యాక్టర్ ఇన్ రిలేషన్షిప్స్ అలోన్. సో యూ గైస్ హ్యావ్ టు క్యారీ ఆన్ అండ్ సీ విచ్ వన్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు నాకు కాల్ చేసినప్పుడు కూడా ఒక క్లారిటీ తెచ్చుకొని కాల్ చేయండి, లేదా క్లారిటీ లేదు మేడం అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అకార్డింగ్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఏ ఫీల్డ్లో చేంజ్ వచ్చింది, ఎందుకు చేంజ్ వచ్చింది, దీని పరంగా మనం ఎక్కడ చేంజ్ కావాలి, దీని పరంగా వీ కెన్ గో అహెడ్. నివేశా, గ్రేట్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్. అంటే మాట్లాడుతుంటే దీంట్లో చాలా ఉంది అని అర్థమవుతుంది. ఇంకా ఈ టాపిక్ గురించి ఎవరికైనా కూడా డీటెయిల్గా కావాలి అంటే మాకు కింద కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన రిలేటెడ్ ఎపిసోడ్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.